దానికి ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ రూపొందించుకున్న తర్వాత దాన్ని సిటీ ప్లానర్కి, టౌన్ ప్లానింగ్కి, ఆ తర్వాత కమిషనరు పర్మిషన్ ఇవ్వాలి. అంతేగాని ఊరికి ప్లాన్ రూపొందించుకున్నంత మాత్రానే నేను అసలు మీరు ప్లానే వేయకూడదు అని అనటానికి తెలంగాణ ప్రభుత్వానికి హక్కు ఎక్కడుంది అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు కృష్ణ గారు చెప్పినట్టు, ఢిల్లీ కొలీగ్ కృష్ణ గారు చెప్పినట్టు మామూలుగా ఏదైతే ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడుతున్నారో అది ఎష్యూర్డ్ వాటర్ కానీ లేకపోతే సర్ప్లస్ వాటర్ కానీ దీనికి సంబంధించి వస్తుంది, కానీ వేస్ట్ వాటర్కి సంబంధించి హక్కులు ఎక్కడ ఉంటాయి అని చెప్తున్నారు. కేంద్ర జల సంఘం ఒక రిపోర్ట్, హైడ్రలాజికల్ రిపోర్ట్ ఒకటి తయారు చేసింది. లాస్ట్ 50 ఇయర్స్లో పోలవరం నుంచి ఎంత వాటర్ వృధాగా సముద్రంలో కలుస్తుంది, వాటర్ ఇయర్లో మొత్తం ఫ్లడ్ డేస్ ఎన్ని ఉన్నాయి అనేది ఒక హైడ్రలాజికల్ రిపోర్ట్లో, ఆ రిపోర్ట్లో లాస్ట్ 50 ఇయర్స్ తీసుకుంటే ఆ 50 ఇయర్స్కి సంబంధించి ప్రతి ఏడాది కూడా సగటున 2000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 4300 టీఎంసీల నీరు సముద్రంలో వృధాగా కలిసింది. మేము సముద్రంలో వృధాగా కలిసే నీటిని మాత్రమే వాడుకుంటామని చెప్తున్నాము. పైగా మాకు హక్కు ఉంది. ఎందుకు అని అంటే నది చివరలో ఉన్న వాళ్ళకి ఆ నదిలో ఉన్న నది ద్వారా వచ్చే నీటిని వాడుకునే ప్రాథమిక హక్కు అంటే లోయర్ రైపేరియన్ రైట్స్ మాకున్నాయి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తుంది. దీంతోపాటు పోలవరం ప్రాజెక్టు స్వరూప స్వభావాల్ని మేము ఎక్కడా మార్చలేదు. కింద ఏదైతే వాటరు సముద్రంలోకి వృధాగా వెళ్తుందో ఆ వృధాగా వెళ్ళే వాటర్నే మేము తీసుకొస్తాము అని చెప్తున్నాము. అంటే 100 డేస్ రోజుకి 2 టీఎంసీల చొప్పున 58,700 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని మేము చేస్తున్నాము. ఈ పథకం కూడా పోలవరం నుంచి విజయవాడలో ఉండే ప్రకాశం బ్యారేజ్ వరకు బై గ్రావిటీ, అంటే అక్కడ వరకు కూడా ప్రకాశం బ్యారేజ్ నుంచి రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా ఇప్పుడు ఏదైతే పట్టిసీమ ఎత్తిపోతల పథకం వాటరు త్రూ గ్రావిటీ ద్వారా పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన పవిత్ర సంఘం ఇబ్రహీంపట్నం దగ్గర కలిసి ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా ఈస్టర్న్ డెల్టాకు వెస్టర్న్ డెల్టాకు వెళ్తుందో ఇక్కడ దాకా ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈ పథకాన్ని గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలో బొల్లాపల్లి సాగర్ అనే ఒక రిజర్వాయర్ని ఏర్పాటు చేసి అక్కడికి మొత్తం 7 లిఫ్టుల ద్వారా దాన్ని తీసుకువెళ్ళాలి అనేది నెంబర్ 2. తర్వాత అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నల్లమల సాగర్ వరకు కూడా మరో 2 లిఫ్టులను ఏర్పాటు చేసి నీటిని పంపు చేయాలనేది ఈ మొత్తం 3 దశల్లో ఈ పథకాన్ని 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలనేది గవర్నమెంట్ అంచనా. ఇది 58,700 కోట్ల రూపాయలు అవుతుంది అంటున్నారు. శ్రీహరి ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి. ఇది వృధాగా వేస్ట్గా వెళ్ళి సముద్రంలో కలుస్తున్న వాటరు. పైగా సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రలాజికల్ రిపోర్టు ప్రకారం ప్రతి ఏడాది 2000 టీఎంసీలు సగటున గత 50 సంవత్సరాల వాటర్ ఇయర్స్ తీసుకుంటే యావరేజ్ 2000 టీఎంసీ సముద్రంలో వేస్ట్గా కలుస్తుంది. అయితే ఈ వాటర్ని తీసుకురావటం వలన ఇది ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో ఏవైతే ఇప్పటి వరకు కూడా డ్రౌట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఇక్కడ 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రావడంతో పాటు ఇప్పటి వరకు వర్షాధారంపై ఆధారపడి ఉంది కొంత ఆయకట్టు. ఈ 2 జిల్లాలతో పాటు మూసీ నుంచి మునేరు దాకా, అంటే మూసీ నుంచి అంటే పులిచింతల ఎగువ భాగం నుంచి మునేరు దాకా కృష్ణా జిల్లా వరకు రెయిన్ఫెడ్ ఏరియా ఉంది. ఈ రెయిన్ఫెడ్ ఏరియాలో ఉండే 6 లక్షల ఎకరాలు వర్షాధారంగా ఉన్న ఈ 6 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ అంటే స్టెబిలైజేషన్ ఆఫ్ ఆయకట్టు అంటాము ఇరిగేషన్ భాషలో. ఈ స్టెబిలైజేషన్ ఆఫ్ ఆయకట్టు జరుగుతుంది, అంటే ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. అంటే వాటర్ ఎష్యూరెన్స్ 6 లక్షల ఎకరాలకు వస్తుంది అని చెప్తున్నారు. 60 లక్షల మంది ప్రజలకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ వస్తుంది. ఇది కాకుండా ఫ్యాక్టరీస్కి, ఇండస్ట్రీస్కి ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియలైజేషన్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 టీఎంసీ వాటర్ వాళ్ళకి వెళ్తుంది, ఆ ఇండస్ట్రీస్కి ఇవ్వచ్చు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది. పైగా దీని ద్వారా ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఒక విషయాన్ని చెప్పారు. అయితే సుప్రీంకోర్టు డిస్పోజ్ ఆఫ్ చేసిన తర్వాత వాళ్ళు రిట్ పిటిషన్కి వెళ్ళినా మాకేం అభ్యంతరం లేదు, కానీ మేము చెబుతున్న వాదన ఏంటో కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పి ఆయన కోరారు. కొద్దిసేపటి క్రితమే ఆయన బయట కూడా వచ్చింది. ఇందులో ఆయన ఒక విషయం ఏం చెప్తున్నారు అంటే ఏదైతే ప్రకాశం నెల్లూరు జిల్లా కానీ లేకపోతే
పట్టిసీమ ద్వారా ఆ వాటర్ ఏదైతే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి కృష్ణా డెల్టా ఆయకట్టుకు వస్తుందో, కృష్ణా డెల్టా ఆయకట్టుకు ప్రతి ఏడాది కూడా నాగార్జున సాగర్ నుంచి 100 టీఎంసీ మినిమం కృష్ణా డెల్టా, కృష్ణా ఈస్టర్న్ డెల్టాకి, వెస్టర్న్ డెల్టాకి వాడుతున్నారు. ఇది పట్టిసీమ ద్వారా గోదావరి వాటర్ ఇక్కడికి వస్తున్నప్పుడు ఇక్కడ దాదాపుగా 70 టీఎంసీలతో పాటు ప్రకాశం జిల్లాకు వెళ్తున్న దాదాపుగా 30 టీఎంసీ వాటర్, అంటే 100 టీఎంసీ వాటరు నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం ప్రాజెక్టులో మిగిలిపోద్ది. కాబట్టి ఈ 2 ప్రాజెక్టులు కూడా, ఏది నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం, ఈ 2 కూడా ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్స్. అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, రైట్ కెనాలు ఆంధ్రప్రదేశ్ వైపు ఉంటే లెఫ్ట్ కెనాలు తెలంగాణ వైపు ఉంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ 100 టీఎంసీ వాటర్ను వాడుకునే వీలుంటుంది. మేము కాళేశ్వరం కట్టేటప్పుడు మేము ఏ రోజు కూడా అభ్యంతరం వ్యక్తం చేయాలి. ఎందుకంటే మాకంటే పైన ఉండే రాష్ట్రం కాబట్టి మేము అభ్యంతరం వ్యక్తం చేయాలి, వృధాగా పోయే నీటిని. కాబట్టి ఈరోజు మేము కట్టుకునే ప్రాజెక్టుని మీరెందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్స్గా ఉండే నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించి ఈ 2 ప్రాజెక్టుల్లో మిగిలే 100 టీఎంసీని తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉంటే వాళ్ళు వాడుకోవచ్చు. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు రైతులు లాభపడతారు అనేది నెంబర్ 2. నెంబర్ 3 ఏమిటంటే ఈ ప్రాజెక్టు ఓన్ రిసోర్సెస్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి సాయం ఉండదు, కేవలం ఓన్ రిసోర్సెస్గా మేము ఈ ప్రాజెక్టు నిర్మించాలని భావిస్తున్నాం. దీనికి సంబంధించిన డిపిఆర్ కూడా ఇచ్చాం. సాధ్యాసాధ్యాలు కూడా ఇంకా రావాల్సి ఉంది. ఈ సాధ్యాసాధ్యాలతో పాటు ఈ ప్రాజెక్టుకి సిడబ్ల్యూసి కానీ, ఎపెక్స్ కౌన్సిల్ కానీ, లేకపోతే కేంద్ర జలవనరుల శాఖ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఇంకా ఆ దశ వరకు కూడా ఇప్పటి వరకు కూడా అసలు డిపిఆర్ఏ ఫైనలైజ్ కానప్పుడు మేము 2026 సంవత్సరానికి డిపిఆర్ అనుకున్నాం. ఇంతవరకు డిపిఆర్ఏ ఫైనలైజ్ కానప్పుడు ఈ ప్రాజెక్టు మీద తెలంగాణ ప్రభుత్వం ముందే అంత ఎందుకు ఆందోళన చెందుతుంది అంటున్నారు. వీటన్నిటికీ మించి ఇంకొక అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు మన తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసులో కొంతమంది మీడియాతో చిట్చాటుగా మాట్లాడుతూ ఒక అంశాన్ని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతుంది, అది వృధాగా పోయే నీరే మేము కూడా అంగీకరిస్తున్నాం, కానీ ఒకసారి దాని మీద ప్రాజెక్టు నిర్మించిన తర్వాత వృధాగా పోయే నీటిని 100 డేస్లో రోజుకు 2 టీఎంసీలు చొప్పున 200 టీఎంసీలు మీరు వాడుకుంటే ఆ తర్వాత దీన్ని మీరు హక్కుగా భావించే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. మీకు ఆ హక్కు లేదు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది అని చెప్తున్నారు. అందువలన మేము హక్కుగా ఏ రోజు అడగలేదు. ఏ సంవత్సరం అయితే వేస్ట్ వాటర్ ఉందో ఆ వేస్ట్ వాటర్ సముద్రంలోకి వెళ్తుందో ఆ సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటి నుంచే మేము 2 టీఎంసీలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇంతకుముందు మన ఢిల్లీ కొలి కృష్ణ గారు చెప్పినట్టు పోలవరం ప్రాజెక్టు ద్వారా 474 టీఎంసీలు మేము ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్తున్నారో అది మాకు రైట్గా వస్తుంది. ఇప్పుడు మీరే ఏదైతే కాళేశ్వరాన్ని నిర్మించారో ఆ కాళేశ్వరాన్ని నిర్మించిన తర్వాత మేము ఎప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉంది కూడా తెలుగు ప్రజలు అని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు. ఈ రోజు ఉదయం కలెక్టర్స్, హెచ్ఓడీస్ ఉత్తమ్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఏ విధంగా మాకేం అభ్యంతరం లేదు, వాళ్ళు ఎన్ని ప్రాజెక్టులు అయినా కట్టుకోవచ్చు, తర్వాత కాళేశ్వరం మేము అభ్యంతరం వ్యక్తం చేయలేదు అని చెప్తున్నారు, మాటల్లో చెప్తున్నారు. కానీ చేతల్లో మాత్రం ఆ విధంగా చేయట్లేదు. ఈ సిడబ్ల్యూసి దగ్గర వాళ్ళు కాళేశ్వరం మీద వ్యతిరేకంగా చెప్తా లేఖ రాశారు. తర్వాత కేంద్ర జలశక్తి దగ్గర ఇప్పుడు ట్రిబ్యునల్ జరుగుతుంది, ఏదైతే మిగతా గోదావరి రివర్ బోర్డు దానికి కూడా వ్యతిరేకంగా చెప్పారు. అక్కడ కూడా లేఖలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం సీఎం గారు ఇప్పుడు మేమేమి అభ్యంతరం వ్యక్తం చేయలేదని చెప్తున్నారు, కానీ అభ్యంతరం చెప్పారని చెప్తున్నారు. ఒకవేళ ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే మీకేం అభ్యంతరం లేదా, వాళ్ళు ఈ యొక్క వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని ఇద్దరు చెప్తున్నారు కదా అంటే, అవును ఇద్దరు సీఎంలు చెప్తున్నారు కానీ మాకేం అభ్యంతరం లేదు, కానీ ఏపీ సీఎం చెప్తున్నట్టు మాట మేమే అభ్యంతరం వ్యక్తం చేయలేదు అంటున్నారు. కానీ వాళ్ళు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఇటు సిడబ్ల్యూసీకి వీటికి లేఖలు కూడా రాశారు. అంటే మరి ఆ లేఖలు ఉపసంహరించుకుంటే మీకు పర్వాలేదా, మీరు ఒప్పుకుంటారా అంటే అది సీఎం గారు నిర్ణయం తీసుకుంటారు. లేఖలను కనుక ఉపసంహరించుకుంటే మాకు అభ్యంతరం లేదు అన్న విషయం లేదు. కానీ లిఖిత పూర్వకంగా అయితే ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆ 484 పోలవరం పైన ఆ కెనాల్స్ నుంచి తీసుకెళ్తున్నారు అనేది వాళ్ళ వాదన. కానీ పట్టిసీమ లేకపోతే ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది లెఫ్ట్ కెనాల్ బ్యాంక్ లో. ఆ విధంగా పోలవరం దాటిన తర్వాత వచ్చే నీళ్ళు ఎన్ని వాడుకున్నా వాళ్ళకేం అభ్యంతరం లేదు.
కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే పోలవరం నీటిని హెడ్ రెగ్యులేటర్ ద్వారా వాళ్ళు దాన్ని మళ్ళిస్తారు వాటర్ రైట్ కెనాల్ ద్వారా మళ్ళించి అక్కడి నుంచి తరలించి చేసిపోతున్నారు. తీసుకుపోతున్నారు. ఇప్పుడు పట్టిసీమ అనేది పోలవరం కింద ఉంది, అవును, పోలవరం పైన వరకే ఇది ఉంది. పట్టిసీమ పోలవరం కింద వచ్చిన నీళ్ళన్నీ కూడా సముద్రంలోకి పోయాయి కాబట్టి ఎట్లయినా వాడుకోవచ్చు. కానీ పోలవరం పైన వాడుకునే నీళ్లు వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కింద పోయేదానికి మన పట్టిసీమకు కానీ లేకపోతే ఆ లెఫ్ట్ కెనాల్ లో ఉన్నటువంటి మరో ప్రాజెక్ట్ ఏదో ఉంది అక్కడ ఎత్తిపోతల పథకం, దానికి అటువంటి వాటికి సిడబ్ల్యూసి కూడా పురుషోత్తపట్నం ఈ 2 ప్రాజెక్టులకు కూడా ఇటు తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు వాటిని సిడబ్ల్యూసి కూడా అనుమతించింది. ఎందుకంటే కింద నుంచి వచ్చే ప్రాజెక్టే కాబట్టి, పైగా పోలవరం కూడా పూర్తి కాలేదు కాబట్టి దానికి సంబంధించి వాటిని ఉపయోగించుకోవడంలో తప్పులేదని సిడబ్ల్యూసి చెప్పింది, కృష్ణా ట్రిబ్యునల్ కూడా చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అదే విధంగా ఇప్పుడు బనకచెర్ల లేకపోతే నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ కి ఆ విధంగా ఈ పురుషోత్తపట్నం పట్టిసీమ లాగా ఉపయోగించుకుంటే మాకే అభ్యంతరం ఉండదని తెలంగాణ చెప్తున్నట్టు అనమాట. అది అధికారికంగా చెప్పలేదు కానీ అన్అఫీషియల్ గా అధికారులతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాడు. కానీ ఆ 400 టీఎంసీలు కాకుండా పోలవరం గర్భంలో నుంచి పోలవరం నుంచి ప్రాజెక్ట్ నుంచి 200 టీఎంసీలు అధికంగా వాళ్ళు లాగేస్తున్నారు. అది మా వాటాలో వాళ్ళు లాగుతున్నారు అనేది వాళ్ళ. మీరు చెప్పినట్లుగా కృష్ణ గారు, అదే రామారావు, ఎందుకంటే ఆర్టికల్ 131 ప్రకారం కూడా మళ్ళీ వాళ్ళు సూట్ వేసుకోవచ్చు కాబట్టి బహుశా ఈ వాదనలనే వినిపించే అవకాశం ఉంటుందేమో. బహుశా అలాంటి పరిణామం వస్తే ఏం జరగచ్చు? శ్రీహరి గారు, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఢిల్లీ కొలి కృష్ణ గారు చెప్పినట్టు ఒకవేళ ఏదైతే మనం పోలవరం ఇప్పుడు ఆయన చెప్తున్నారు లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మీద పురుషోత్తంపట్నం ఉంది, రైట్ బ్యాంక్ కెనాల్ మీద పట్టిసీమ ఎక్కడుంది? పోలవరంకి ఎగువన ఉంది ఆయన చెప్పినట్టుగానే. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెబుతుంది? కృష్ణా కానీ లేకపోతే గోదావరి కానీ ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి లోయర్ రైపేరియన్ ఎవరున్నారు? ఆంధ్రప్రదేశ్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రం అయినప్పుడు, సముద్రానికి ముందున్న రాష్ట్రం అయినప్పుడు తెలంగాణకు సంబంధించిన వాటిని ఆంధ్రప్రదేశ్ ఎలా ఉపయోగించుకుంటుంది? సింపుల్ లాజిక్, నెంబర్ 1. నెంబర్ 2, మీరు కృష్ణా ఉంది, కృష్ణాలో చివరిలో ఎవరున్నారు? సముద్రానికి ముందు కృష్ణా జిల్లా ఉంది. కృష్ణా వాటరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దాటి సముద్రంలోకి వెళ్ళింది. అదేవిధంగా గోదావరికి చివరిలో ఎవరున్నారు? ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ దాటి సముద్రంలోకి వాటర్ వెళ్ళిద్ది. అక్కడ కానీ ఇక్కడ కానీ వేస్టేజ్ ఆఫ్ వాటర్ మనం ఈ సంవత్సరం చూసాం. దాదాపుగా 50 రోజులు ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా వాటరు ఫ్లడ్ లాగా వచ్చి సముద్రంలోకి వెళ్ళి హంసల దేవి దగ్గర కలిసింది. అదేవిధంగా గోదావరిలో కూడా దాదాపుగా ఇప్పటికి 4350 టీఎంసీల వాటర్ ఈ ఒక్క సంవత్సరమే దీంట్లో కలిసింది. అంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదన ఏంటంటే, మేము కింద ఉన్నాం కాబట్టి పైన వాళ్ళ రైట్స్ని మేము ఎలా తీసుకుంటాం కింద ఉన్న వాళ్ళు, దీన్ని మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఈ వాద ప్రతివాదనలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రి కృష్ణ 1 మినిట్ ఒక విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యాజ్ ఏ సీనియర్ లీడర్గా ఆయన ఒకే ఒక్క విషయం చెప్తున్నారు. ఏమిటి అని అంటే, మీకు వివాదాలు కావాలా, నీళ్లు కావాలంటే నాకు వివాదాలు అక్కర్లేదు, నేను నీళ్లే కావాలని అంటాను అని చెప్పి ఆయన పదే చెప్తున్నారు. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల